నెల్లూరు రూరల్ 41వ డివిజన్లో 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య 41వ డివిజన్ మనుమసిద్ధి నగర్ సీసీ రోడ్స్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోకముందే అభివృద్ధి పనులు అక్షరాల 650 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు ప్రారంభోత్సవం అభివృద్ధి పనులు అని తెలిపారు. అదేవిధంగా సత్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం ప్రజల యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న తపనతో పనిచేస్తున్నారన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన పెట్టుబడులన్నీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే సుమారు అనేక పరిశ్రమలు మన వైపు చూస్తున్నాయన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఉంటే ఇక్కడ రూరల్ శాసనసభ్యులుగా మళ్ళీ మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మన భారతదేశ ప్రధానిగా మళ్ళీ మోడీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీధర్ అన్నకు ధన్యవాదాలను తెలిపారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, అధికారులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వీరందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకోకముందే పూర్తి చేపట్టిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు అక్షరాల 650 కోట్ల రూపాయలు వివిధ శాఖల కిందని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఈ ఒక్కరోజే మన ప్రారంభోత్సవం 2 కోట్ల అభివృద్ధి పనులు. ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలన్న తపంతో రోజుకి 18 గంటలు కష్టపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఒకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తం మీద పెన్షన్లకి సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే తపంతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన పెట్టుబడులన్నీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే సుమారుగా అనేక పరిశ్రమలు మన వైపు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే భావితరాల భవిష్యత్ బాగుండాలి అంటే ఇక్కడ రూరల్ శాసనసభ్యులుగా మళ్ళీ మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన భారతదేశ ప్రధానిగా మళ్ళీ మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీధర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.